శంకరంగారా ఆ వంకరంగాడేనే ఏడే అమ్మా ఎవరినో అప్పడిగారట వారు ఇప్పుడు తప్పక ఇచ్చేదని వాగ్దానం చేశారట అందుకే వెళ్ళాడుగా. ఇంకా ఈ ఊళ్ళో వాడికి అప్పించే దేవుడే తేవాల్సిన చోటల్లా ఎప్పుడో తెచ్చాడు, తెచ్చిన చోటల్లా పట్ట పగలే పంగనామాలు పెట్టాడమ్మా. అమ్మా వాడు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడే కట్లు ఆ సైకిల్ అని బాగులో తలా ఒకటి ఎత్తకెళ్ళంగా దాని తాలూకు ఒకటి మిగిలింది. ఏమిటది? పాత పంపెందుకు పంపెందుకంటే నువ్వెదురైనా నేనెదురైనా చిన్న చిత్ర అప్పడటం ఇదంతా నిన్ను చాటుకు పిలిచి పూటక మాటలు చెప్పి ఆ పూటక వాడు పప్పం కొడు చేసిన పన్నాగం. నువ్వేమన్నా పళ్ళకి ఇచ్చి ఒళ్ళప్ప చెబుతావు, వాడు వచ్చిన పని చేసుకొని చక్కగా వెళ్ళిపోతాడు. ఏమిటో నీ మాట. మన పని అంతా శనగలు తిని చేతులు కడుక్కున్నట్టు ఉండాలి కానీ ఇన్ని దినములతో సోవాసం ఏమిటి పతాళించి సాగనంపాలి కానీ నీ వల్ల కాకపోతే నా పేరు చెప్పు. క్షణంలో శంకరగిరి మాన్యాలు పట్టి చెప్పతే నా పేరు శ్రీహరే కాదు. నీ శక్తి నాకు తెలియదా? నేడో రేపు నేను చెప్పదని కానీ నువ్వు ఊరకే ఉండమ్మా. ఏమని చెబుతావమ్మా? ఏమండి శంకరం గారు, డబ్బుంటే మీ ఇంటికి వెళ్ళిపోండి, లేకపోతే మా ఇంటికి రండి. అమ్మా డబ్బులు లేకుండా వాడు మన ఇంటికి ఎందుకే, మనం చేస్తాం మొత్తం డబ్బు కోసమేనమ్మా. అమ్మ అమ్మ ఎంత మరిపించినా మర్చిపోదు. అమ్మా అమ్మ మరి నువ్వు చెప్పమని చెప్పమ్మా. ఏమండి శంకరం గారు, వెంకరం గారు డబ్బుంటే మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపోండి అని మా అమ్మ చెప్పమని చెబుతాను. అవునులేమ్మా నేను చెప్పన్నాను కాబట్టి చెప్తావు, లేకపోతే నువ్వు ఎందుకు చెప్తావే? వాడు సామానుడు కదే పిత్తరోడు అంటే వాడే. అమ్మో 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 నా కూతురికి ఏం మందు పెట్టాడో ఏమో మనసు మొత్తం వాడి మీదనే ఉంది. ఏంటమ్మా మందు మాకు అంటున్నావు? మందులు దేవుందలమ్మా, కావాలంటే నా వయసు చూసి వాళ్ళే తెచ్చిస్తున్నారమ్మా. సరే వాడి సంగతి అసలు వద్దేం. పొద్దుననంగా బజార్కి వెళ్ళింది చిన్నమ్మ చిత్ర రాలేదేమే? చిత్ర రాలేదేమే? ఏమోనా అమ్మా అదేనమ్మా. ఈ పూట సుబ్బిశెట్టి గారు మన వీధిలో 4-5 మార్లు తిరిగినాడటమ్మా. ఎందుకు? ఆయనకు అదేమన్నా జబ్బేమోనే. మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికీ ఏ చెప్పు ఆయనకు ఆ చెప్పేనమ్మా. ఏ జబ్బమ్మా? చెప్తాను వినమ్మా. పొలపు రోగము పుట్టని వాడు. పొలపు రోగమా? అవునమ్మా. పొలపు రోగము పుట్టని వాడు సానివాడకే రాడు. బొచ్చినచ్చు వచ్చేపో మన ఇంటి వైపు కన్నెత్తి చూడడు. అట్లు చూచిన వాడే వాడే మన ఇంటి మన ఇంటి వంటగునే. పిచ్చి మాటలమ్మా. అంతేకాదమ్మా అతడి మధ్య తండ్రి కళలో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడతాడని విన్నా. ఇంత ఏలా ఆ యదముండ రంగనాయి పెట్టి నడమంతో శ్రీయంత్రం అతని వల్లేనట. అమ్మా ఈ సంగతి తెలిసి మొన్న పెళ్లి మేజవాణి కచేరీలో అతను నాకు వసూల తాంబూలం ఇచ్చినప్పుడు రవ్వంత రంగు చేశానమ్మా. దాని ఫలితమే కాబోలు శెట్టిగారి తారలాట. రుచి తగిలిందన్నమాట. అన్నింటిలో నీ చెయ్యి సామాన్యమాట అమ్మా. నీ చెయ్యి తగిలితే ఎరగనోడు ఎలక్ట్రస్తమ్మ ఎక్కినట్టు. అమ్మ 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 నా మాట విని ఆ మేడపైకి ఎక్కి కొంచెం హుషారుగా కనపడవే. కనిపించేది నువ్వే కనిపించమ్మా. నేను కనపడి మాడితే హుషారుగా ఉసూరుకుంటూ పోతాడే. మరి ఎలా కనిపించాలమ్మా అని నా చేత చెప్పుకోవాలి. ఇంకెవరు చెబుతారు? అవునులేమ్మా నేను పోయిన తర్వాత నీకెవరు చెప్తారమ్మా? ఎవరు చెబుతారు? సరే చెప్తారు వినమ్మా. తక్కుచు తళుక్కు మనుచు నగుచు వాల్చూపులు ఎడదను నాటవలయు. వాళ్ళు చూపులా? వాళ్ళు చూపు అంటే మామూలు చూపు కాదమ్మా. మన చూపు పడిందంటే 60 ఏళ్ల ముసలోడైనా సరేగాక 6 ఎకరాల పొలం అమ్మి మన ఇంటికి రావాలి. 6 ఎకరాలే? అవునమ్మా. అయితే ఎలా చూడాలో చూపించమ్మా. చూపిమంటావా? చూపించమ్మా. జాగ్రత్తగా చూడమ్మా. చూపించవే. ఈ కాలు చేతి మీద చెయ్యి కంటి వైపు జాగ్రత్తగా చూడమ్మా. అలా చూడాలమ్మా.
తగ్గాయమ్మా. అమ్మా నువ్వు చూస్తున్నట్లేదే ఎవరినో పిలుస్తున్నట్టుంది. వయసు తక్కువ కదంటమ్మా, నీకు అర్థం కాలేదమ్మా. ఆహా. నా వయసు వాళ్ళకి అర్థం అయ్యే ఉంటది. తగ్గి సగిలించి ఎనుకకు తగ్గవలయ్యో. ఏదమ్మా ఒక్కసారి తగ్గవే. అలాగేనమ్మా. అదేంటి ఆసుపత్రి తగ్గి ఏమిటమ్మా అన్నిటికీ ఎగతాలు చేస్తావు ఎందుకు? నేను ఒకసారి తగ్గి ఇలాగనే మోసపోయానమ్మా. ఈ ఊళ్ళో మూతపర్రి రైతు ఒక ఆయన ఉన్నాడమ్మా. ఆయన మీద ఒక్క వాలు చూపిస్తురానే వాలున్నే పడి వస్తున్నాడు. మన ఇల్లు అనుకుని పక్కింటికి ఏమైనా పోతాడని చెప్పి నీలాగనే గట్టిగా తగ్గి సగిలించానమ్మా. వచ్చాడా? నాకే క్షయరోగం ఉంది అనుకున్నాడో ఏ ముండా కొడుకు బతికినంతకాలం మన బజారే రాలేదే. పేడ విరగడైపోయిందిలే, రాకపోతే పోయాడు. పేడ వేరైపోతే తేడా రావాల్సిన పైకం పోలా. అబ్బబ్బబ్బా ఈ చదువు అంతే నాకు చిన్ననే నేర్పావు, మళ్ళీ ఈ పారాయణం ఏంటమ్మా? ఎందులోకా నీవా మతిమరుపు దారం. నా ప్రాణం కాస్త గుట్టకు మన దాకా నీకు చెప్పాల్సిందిగా చేసేదేముంది. ఏమిటి పొద్దున వెళ్ళింది ఇంతవరకు రాలేదేవే. 2 సార్లు ఇప్పుడు వస్తుందమ్మా. అమ్మా రామ్మ రా. ఇక్కడ రాజకీయం జరగట్లా, రాజ్యాంగం సవరణ జరగట్లా. ముగ్గురు వచ్చి 3 ముక్కలు ఎట్లా ఆడుకున్నాందా. మా అమ్మ రావే. ఇంకా ఏడుస్తావు అమ్మా అసలు నీకు ఎన్నిసార్లు చెప్పానే నన్ను బజారు పంపొద్దంటే పంపుతా. పంపిస్తే ఏమైందే? ఏమైందంటే ఏం చెప్పేదే, ఈ వీధిలో కుర్రాళ్ళు అందరు నా వెంటబడి చిత్రామెమ్మ ఎక్కడ చిత్రామెమ్మ చదువుతున్నాను అడిగి ఒక్కటే ఏడిపిస్తున్నానే. పెద్దదాన్ని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారా? నిన్నే. నన్ను అడిగారంటే వాళ్ళ కాస్తో కూస్తో కామశాస్త్రం గురించి తెలుసుండాలి. ఎవరన్నా నన్ను అడిగింది ఏ కూజావు నాకు పడండి పూర్తి అడ్రస్ రాసిస్తా. సరేగానమ్మా. ఎంతమంది అడిగారే? ఒక్కళ్ళ ఇద్దరు? వామ్మో 100 మంది నాకు అడిగారే. 100 మంది కాకపోతే 1000 మంది అడగనివే. అయినా ఏనుగుతుండని ఎంతమంది ముద్దు పెట్టుకునేది. అరుగుతుందా? సరే ఈ పిండ మట్టి ఏమిటి? అబ్బా వాళ్ళందరూ అడిగి కంగారు పెట్టేవరకే పరిగెత్తుకుంటూ బోర్లు పడ్డానే. బోర్ల పడితే ఎదరు కావాలి మట్టి వెనక ఈపిన ఎందుకు అయిందే? ముందుకు పడి వెనక్కి తిరిగానే. నీకు అన్ని అనుమానాలే. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలనే. నిన్ను అక్క కంటే హై క్లాస్ టికెట్ చేద్దాం అనుకున్నా బొత్తుగా నువ్వు నేల టికెట్ అయిపోతున్నావు. సరేలే నువ్వు వెళ్ళే సంగతి ఏమైంది? అమ్మా మరి ఈ ఊళ్ళో పెద్ద చెట్టు గారు లేరు, వాళ్ళ కుమారుడు సుబ్బి చెట్టు గారు లేరు. గుమ్మం దగ్గరకు వచ్చి ఎగా దిగా చూశాడే. వాడు సామాన్యుడు కదే, బిత్తరోడే. అమ్మో అమ్మా చిత్ర, అమ్మా ఎగాదిగా చూశాడా ఏమన్నా చేశాడే? అసలు నువ్వేంటే చిన్నపిల్లని నన్నేం చేస్తాడు, లోనికి వచ్చినాక నిన్నే చేస్తాడా? ఏడు ఎదవా వాడు బాబిక వల్ల కాక ఎల్లెల పడ్డాడు. వీడు నన్ను ఏం చేస్తాడే? ఆ తర్వాత చిత్ర మెక్కేం చేస్తున్నాను కూడా అడిగాడు. నువ్వేమని చెప్పావే? నేనేం చెప్తాను, మా అక్క మేడ పైన అలంకరించుకుంటానని చెప్పి. ఆ తర్వాత ఏమన్నా చెప్పాడా? ఆ తర్వాత నాకు గుర్తు రావడం. సరేలే నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊడి పడేసరికి ఊరు కాస్త మాట మరుగుతుంది. అమ్మాయి పెద్దమ్మాయి ఇలా రామ్మ. పట్టవలసిన చేప పైకి తెలియనది అయితే వెతకపోయిందిగా కాలికి తగిలినట్టుగా రావాల్సిన సిట్టి గారు గుమ్మం దాకా వచ్చారు. నువ్వు త్వరగా ముస్తాబ్ కానీ అమ్మా. అమ్మా నేను ఈ పాడు వృత్తి చెయ్యలేనమ్మా. ఇది పాడు వృత్తి కాదమ్మా, ఇది మన కులవృత్తి అమ్మా. కులవృత్తి మానవురా గోల చిన్నాని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా. అమ్మా రంగం చలిపోయి బూతులు వాడినా వేసలకు మూతులు వాడినా చూసి దిక్కున్నదే. వయసుండగానే నాకు రాళ్ళు సంపాదించుకోవాలి. నా మాట వినమ్మా. అమ్మా నా మనసు నా తనువు నేనేనాడో శ్రీకృష్ణ పరమాత్మునికి అంకితం చేసి ఇలాంటి పాడు పనులు నేను చేయలేను. అమ్మా మనసు శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చేయమ్మా, అది ఆయన చూసుకుంటాడు. శరీరాన్ని ఆకుతులు పెట్టవే, దీని సంగతి నేను చూసుకుంటా. మంచి వయసు అమ్మా, నా మాట వినవే. ఇదేమి పాడు బుద్ధి. ఎంత చెప్పినా నీ మనసు మారదు, నువ్వెంత చెప్పినా నా మనసు మారదు. ఈ పాడు అబ్బా నీ వయసుగానే నాకుంటే ఈ ఊరిని పలక్కనే బాగుపడిపోతామమ్మా. డబ్బులు ఉండవాళ్ళు ఉండారే, ఎదురు చూస్తున్నారమ్మా. నా మాట వినవే. కన్న తల్లిని చెప్తున్నాను నా మాట. కన్న తల్లి చెప్పవలసిన నీతి లేనాయి. ఎందుకమ్మా ఇంత డబ్బు పిచ్చి? నా మాట వినమ్మా. ఈ వృత్తి మనకొద్దు. నాకు ఇష్టం లేని ఈ పని నేను చేయను, చేయనమ్మా. అక్క నా మాట ఎన్నంటుంది. అయినా నేను ఎవరి కోసమే డబ్బు సంపాదించేది, మీకోసమేగా. అక్కే నా మాట విన్నప్పుడు నేను ఎవరి కోసం బతకాలా, ఎవరి కోసం డబ్బు సంపాదించాలా? అమ్మో బతకను. నేను ఇప్పుడేమన్నాను? నీ మాటే వింటానమ్మా. నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఏడుస్తావు ఎందుకే? అమ్మా మరి నువ్వు చచ్చిపోతానన్నావు కదా, నువ్వు చచ్చిపోతే ఇంకా నాకు దిక్కెవరమ్మా? నేను వెళ్ళిన మస్తాన్ని చూసుకో అమ్మా.
డ్రైవరే పేచి లేకుండా పోద్ది